దేవుడు 1000 రెట్లు వాళ్ళకి ఇచ్చును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మరి దేవుడి మాటలు ఇప్పటి వరకు పాటల్లో ఆరాధనతో దేవుడిని మహిమపరిచాము. ఆయన విన్నాడు, ఆలకించాడు, మనల్ని చూస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు, చెవి ఎక్కి ఆలకిస్తాడు. హల్లెలూయా. తొంగి చూస్తున్నాడు, చెవి ఎక్కి ఆలకిస్తాడు. ఏం చూస్తున్నాడు? తొంగి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? సంఘములో ఉన్న మనందరినీ చూస్తున్నాడు. మన హృదయాలు, మన ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి తలస్తున్నావు? అది చూస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు ఇటు జరగదు కదా కొంచెం, అక్క తల అర్థం వస్తుంది నీకు. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా చూస్తున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తులతో దేవుని వాక్యము జాగ్రత్తగా మనము విని అది హృదయంలో భద్రపరుచుకుని విడిచిపెట్టేయాలా? వాక్యము బయటికి వెళ్ళాక, గేట్ అవతలకి వెళ్ళాక విడిచిపెట్టేయాలా రాజు? ఏం చేయాలండి? అది మనం హృదయంలో భద్రపరుచుకుని వారమంతా నెవరు వేసుకోవాలి. ఎలా నెవరు వేసుకోవాలి? అవి గుర్తు పెట్టుకున్న రిఫరెన్సు కదండి, అవి గుర్తు చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు చదువుకుంటూ మళ్ళీ కదా ఇంకా దాన్ని మనం నెవరు వేసుకుంటూ ఉంటే హృదయంలో దేవుడు మరి మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా వాక్యానికి సిద్ధపడదామా? హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అందరూ కూడా సీరియస్గా ఉండకండి దయచేసి. ఇక్కడ ఏమి మనకి మందిరంలో ఎవరికి నష్టం జరగదు. మా అత్తమ్మ కొంచెం జరగట్టు, గోడకు జరుగు, లేకపోతే నువ్వు జరుగు. అమ్మ పాప నువ్వు జరగరా, మీ అత్త దగ్గరికి జరుపుకోవచ్చు. నువ్వు జరుగు అన్నమ్మ. కనిపిస్తున్నానా? ఓకే, మంచిది. అందరం కూడా అమూల్యమైన సమయం ప్రభు ఇచ్చాడు. ఈరోజు వచ్చిన వాళ్ళందరం మనం ధన్యులం. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరిపై ఎవరు పడ్డ ధన్యత ఇచ్చాడా లేదా? దేవుని సన్నిధికి రావటం ధన్యత, లేకపోతే బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటాం ధన్యత? ఏమండి? ఏది గొప్పది? ఏది మంచిది? శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది దేవుని మందిరములో రావటం, దేవుని మాటలు వినటము శాశ్వతమైనది. లోకంలో నువ్వు ఇవాళ పనికి వెళ్ళావు, 1000 రూపాయలు ఇస్తానన్నాడు. 1000 రూపాయలు ఉంటాయండి? ఇవాళ ఉంటాయి, సరే రేపు ఉంటాయి, తర్వాత అవి ఎట్టుపోతాయో తెలియదు. కానీ దేవుని మాటలు శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి దేవుని మాటలకు మనం విధేయత కలిగి జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. మృతుల పునరుద్ధానమును కలిగేదు. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొంది ఉన్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తలలు వంచి, ప్రభువా నాతో మాట్లాడండి, ప్రభువా నాకు అర్థమయ్యేలాగా మాట్లాడండి, ప్రభువా నన్ను సరిచేయి ప్రభు అని అడుగుదాం. స్తోత్రం యేసయ్యా మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. నాయనా నెలంతా కూడా కాచి కాపాడారు, గడిచిన వారం కూడా కాచి కాపాడారు ప్రభా. ఈ భయంకరమైన ఎండల నుంచి బిడ్డలందరినీ తప్పించారు, మీ స్తోత్రం.
నాయన ఈ పునరుద్ధాన ఆరాధనకి బిడ్డలందరినీ నడిపించారు. మీ స్తోత్రములు ప్రభా. రాని వాళ్ళు ప్రభా ఏ బంధకాల్లో బానిసత్వంలో ఉండి రాలేకపోయారు. మరొక తరుణం బిడ్డలకు ఇవ్వండి. మీకు వందనాలు ప్రభా. మీ స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ ఆలోచనలు లోకంలోకి పోకుండా, మనుషుల మీదకు పోకుండా యేసు నామంలో ప్రభా వాక్యం మీదే నాయన వాళ్ళు మనసు పెట్టి జాగ్రత్తగా వినుటకు కృప దయచేయండి. బలహీనురాలైన నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అగ్ని అభిషేకముతో నన్ను నింపి నా నోట మీ మాట పెట్టి ప్రభా బిడ్డలకి నాయనా ఎలా బోధించాలో, ఎలా ప్రకటించాలో, ఎలాగో ప్రభా నాయన ధ్యానించాలో నాయనా నేర్పించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి వాక్యం ఒకసారి మనం చూసుకుంటే పాత నిబంధన పాత ఎవరు? ఆదాము. మొదటివాడు ఆదాము. ఎవరండి? మొదటివాడు ఆదాము అని ఉంది. అంటే రెండో ఆదాము కూడా ఉన్నాడా? ఏంటి మొదటి ఆదాము అన్నాను అంటే ఇంకొక ఆదాము ఉన్నాడా? ఉన్నాడా ఆదాము? ఉన్నాడా? ఎక్కడ? ఎవరు రెండో ఆదాము? ఇంకో ఆదాము ఉన్నారంటున్నారు కదా. ఎవరు ఆయన? ఆదామా లేదా ఇంకెవరన్నా? సీమాను సగం కరెక్టే చెప్పావు. మొదటి ఆదాము ఎవరు అంటే ఆదిలో దేవుడు నిర్మించిన ఆదాము. రెండో ఆదాము ఎవరో తెలుసా? నేను చెప్తా నీకు. ఎవరో తెలుసా? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఆదాముగా యేసయ్య ఎందుకు వచ్చాడో కూడా వాక్యం ద్వారా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ చదువుకున్నది ఏంటి అంటే ఆదాము ఎలా ఉన్నాడంటే మృతుడై ఉన్నాడు. ఆదాము ఎలా ఉన్నాడు? చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఎలా చనిపోయాడు ఆదాము? ఆదాము చనిపోవడానికి కారణం ఏంటి? చాలాసార్లు వాక్యం విన్నారు, మీరు మర్చిపోతున్నారు. ప్రతిదీ ఈ వారం వింటే మళ్ళీ వచ్చే వారం గుర్తుండదు. ఎలాగ మరి? ఏమ్మా, ఆదాము ఎందుకు చనిపోయాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, లేకపోతే ఎవరినో హత్య చేయలేదు. ఆయన ఏం చేశాడండి? ఆజ్ఞ, దేవుడు పెట్టిన ఆజ్ఞ అతిక్రమించాడు. అంటే వద్దు అన్న పని చేశాడు. పండు తినద్దు అని చెప్పాడు దేవుడు, కానీ తిన్నారు భార్యాభర్తలు. అక్కడే పాపము వాళ్ళు ప్రవేశించింది. కాబట్టి ఆయన తన భార్య కూడా చచ్చారు అంటున్నాడు, మృతులు అంటున్నాడు దేవుడు కదండి. కాబట్టి మాట తప్పొచ్చా? చెప్పండి, మాట తప్పొచ్చా? అవునంటే అవును, కాదంటే కాదు. వస్తానంటే వస్తాను, రానంటే రాను. నువ్వు వస్తానని రాలేదనుకో, అతిక్రమమా కాదా? పాపమా కాదా? ఇస్తాను అన్నావు, ఇవ్వకపోతే పాపం. అతిక్రమమా కాదా? అది అతిక్రమమే. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు చేశారు ఆ పని అంటే ఆదాము చేశాడు కదండి. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటి ఆదాములాగా మనము మాట తప్పవద్దు. అతిక్రమించి దేవుడి దృష్టిలో మనము దోషులుగా ఉండొద్దు, పాపులుగా ఉండొద్దు. చేస్తానంటే చెయ్యి, లేదంటే మానేసే. అంతేకాని దేవుడి మాటకి లోబడి ఉండాలి. ఆదాము ఏమైపోయాడు? మృతుడై ఉన్నాడు. కానీ ఎవరు బ్రతికించారంట? కిందే ఉన్న మాట. ఆదాము మృతుడై ఉన్నాడు. ఎవరి ద్వారా? వరుసలో నేను బ్రతికింపబడదు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. ఎప్పుడండి? క్రీస్తు వచ్చినప్పుడు వారు ఏమవుతారంట? బ్రతికింపబడుతారు. మళ్ళీ 22 నుంచి కంటిన్యూ చేయండి. ఆదామును
మనుషుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందారో, ఆదామునందు అందరూ మృతి పొందారు. అంటే ఆదాము ఒక్కడే చనిపోయాడా? లేదు. ఇదిగో ఆ చిన్న బిడ్డ కానించి అందరం చచ్చిపోయిన వాళ్ళమే. ఆ చిన్న బిడ్డ కానించి అందరం కూడా చనిపోయిన వాళ్ళమే. మరి ఆ చిన్న బిడ్డ ఎందుకు చచ్చిపోయాడమ్మా? ఏం పాపం చేశాడు వాడు? ఏం పాపం చేశాడు తెలుసా? మౌనిక కడుపులో పుట్టినందుకే వాడు చనిపోయాడు. అంటే అందరము కూడా ఆయన రక్తంతో ఆ రక్తం మనలో అందరిలో కూడా ప్రవేశించింది కాబట్టి అందరం కూడా చనిపోయాం. చనిపోయిన మనం ఎలా లేచామంట? చదవండి ఇప్పుడు. మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. ఏమంటండి? క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదామునందు అందరము చనిపోయాము, క్రీస్తునందు మనం అందరము బ్రతికింపబడ్డాం. హల్లెలూయా. ఎవరు బ్రతికించారు మనల్ని? క్రీస్తు ద్వారా మనం బ్రతికి ఉన్నాం. అంటే యేసయ్య మనల్ని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? ఎలా బ్రతికించాడో చూద్దాం. ఫిలిప్పుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎలా బ్రతికించాడు ఆయన? క్రీస్తు ద్వారా మనం అందరం బ్రతికి ఉన్నాం అంటున్నాడు కదా. ఇక్కడ మనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమై ఉండి కూడా ఏం చేయలేదంట? ఎంచుకోలేదంట. నా తండ్రితో ఉండాలి. ఇది పరలోక సింహాసనము. ఆ సింహాసనం మీద నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి పక్కన కుడిపార్శ్వన నేను కూర్చుంటాను అని అనుకోలేదు, ఎంచుకోలేదు ఆ భాగ్యాన్ని. ఏం చేశాడంట మరి? చదవండి. ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానే రిక్తునిగా చేసుకునేది. ఏం చేశాడంటండి? ఎలా వచ్చాడంట? మనిషి పోలికగా పుట్టి. ఎలా పుట్టాడంటండి? ఎందుకు మనిషి పోలికగా పుట్టాడు? ఆయన మనుషుడు కాడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఎలా పుట్టాడంటండి? మనిషి పోలికగా పుట్టి తాను యుక్తుడుగా మార్చుకొని ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడండి? ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనమందరం కూడా చచ్చి ఉన్నాము కాబట్టి మనందరినీ బ్రతికించుటానికి వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ద్వారా అందరము బ్రతికున్నామని ఒక్క మాటే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి యేసు ప్రభు లోకానికి రావటం, ప్రాణం పెట్టడం, రక్తాన్ని చిందించటం, ఆ రక్తముతో మన పాపాలు కడిగేసి ఆ రక్తముతో మనకి రక్షణ ఇచ్చి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. నేను ఆయన బిడ్డను, అపవాది బిడ్డను కాదు, దేవుని బిడ్డను అని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎంతమందికి ఉందంటే విశ్వాసం? ఎవరి ద్వారా నువ్వు ఆయన బిడ్డవయ్యావు? యేసయ్య రక్తము ద్వారా. యేసయ్య రక్తము ద్వారా నువ్వు ఆయన బిడ్డవయ్యావు. ఆదాము బిడ్డగా ఎలా ఉంటావు? అపవాది సంబంధిగా ఉంటావు. అయితే అక్కడి నుంచి నిన్ను విడిపించి ఇప్పుడు ఎవరి బిడ్డగా చేసుకున్నాడు? దేవుని బిడ్డగా చేసుకున్నాడు కదా. అంతేకాదండి, ఆయన రక్తంలో కడిగి రక్షణ ఇచ్చి లోకము నుంచి విడిపించాడు. ఎంతమంది లోకము నుంచి వేరుగా ఉన్నారు? లోకము నుంచి ఎంతమంది వేరుగా ఉన్నారు? వేరుగా ఉండటం అంటే ఏంటి? వేరవటం అంటే ఏంటి? అర్థమేనా? వేరవటం అంటే ఏంటి? వేరు అవ్వటం అంటే ఇప్పుడు ఇక్కడ యోహాను సువార్త దగ్గరికి ఒకసారి రండి. యోహాను సువార్త దగ్గరికి రండి.
సువార్త కాదు, మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 31 నుంచి త్వరగా చదివేసేయండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండేది. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టారు. ఏమంటండి? వేరుపరిచెను. ఏమన్నాడు అక్కడ? వేరుపరిచెను అన్నాడు. అంటే ఏంటండి? ఒక చోట గొర్రెలు, ఒక చోట మేకలు వేరుపరిచాడు. ఆయన సింహాసనం నుంచి దిగి వచ్చాడు. ఎవరు? తండ్రి. ఇక్కడ మనకి తీర్పు తీర్చడానికి. అవునండి, ఆయన తీర్పు తీర్చడానికి వచ్చి గొర్రెల్ని మేకల్ని తోలుకొచ్చాడు. గొల్లవాడు తోలుకొచ్చిన తర్వాత ఏం చేయమన్నాడు? వాటిని గుంపుగా నిలబెట్టు అన్నాడా? లేదండి. అక్కడ గుంపుగా నిలబెట్టువయ్యా అన్నాడా? లేదు. ఏమన్నాడు? వేరు చెయ్యి, వేరు చెయ్యి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది అన్నమాట వేరు చేయటం అంటే. లోకం నుంచి నిన్ను నన్ను వేరు చేశాడో లేదో మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. మన హృదయాలు అలాగే వేరుపడ్డాయా, లేకపోతే లోకములో లేదా దేవునిలో కలిసి ఉన్నామా అన్నది పరిశోధించుకుందాం. ఇక్కడ గొర్రెల్ని మేకల్ని వేరు చేసి గొర్రెలకి తీర్పు తీర్చాడు, మేకలకి తీర్పు తీర్చాడు. అయితే గొర్రెలకి మేకలకి తీర్పు తీర్చిన దేవుడు ఏం తీర్పు తీర్చాడు? గొర్రెలకి ఏ తీర్పు తీర్చాడు? మేకలకి ఏ తీర్పు తీర్చాడు? చదువుతారా కిందకి? కుడివైపున ఉన్న గొర్రెలు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చాలండి, చాలు. అర్థమైందా మాట? వినాలి జాగ్రత్తగా. కుడివైపున ఉన్న గొర్రెలను చూసి వినండి జాగ్రత్తగా. కుడివైపున ఏమున్నాయి? గొర్రెలను చూసి ఏమంటున్నాడో తెలుసా? లోకము పుట్టక ముందు నుంచి మిమ్మల్ని, పుట్టినది మొదలుకొని ఎప్పుడంట? లోకమును పుట్టిన మొదలుకొని మిమ్మల్ని మీ కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యమును. హల్లెలూయా. ఎవరి కోసం సిద్ధపరచబడ్డదంట రాజ్యము? కుడివైపున ఉన్నాయే గొర్రెలు, వాటి కోసం సిద్ధపరచబడ్డదండి. హల్లెలూయా. అంటే గొర్రెలు అంటే ఇదిగో ఈ సంఘంలో ఉన్న ఈ బిడ్డలు నిజంగా ప్రత్యేకపరచబడితే, లోకమును విడిచి, ఆశలు విడిచి, కోరికలు విడిచి, బంధకాలు బానిసత్వం విడిచి, సంపాదనని విడిచి దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడు మాటకి ఎవరైతే విధేయత కలిగి పునరుద్ధాన ఆరాధనకు రావాలి, వాక్యం వినాలి, శుక్రవారం వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, అది నా హృదయంలో భద్రపరుచుకుని ఇదిగో నా ప్రభు త్వరగా రానై ఉన్నాడు, నేను సిద్ధంగా ఉండి ఎదుర్కొంటాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చెప్పుతున్న మాట ఇది. అది వేరుపరచబడటం అంటే, అది వేరుపరచబడటం అంటే. ఏమంటున్నాడు? లోకము మీ గురించి సిద్ధపరిచిన వాడు. దేనిలోనే సిద్ధపరిచాడు? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము మీరు స్వతంత్రించుకోండి. చూసారా ఎంత గొప్ప మాట! నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుడి మాటకి లోబడుతూ ఉంటావో,
దేవుణ్ణి ప్రేమించి ఆయన వెంబడిస్తూ ఉంటావో, వాక్యము జాగ్రత్తగా విని ఆ మాటకి విధేయతగా భయభక్తులు కలిగి దేవుడి మందిరంలో నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుని ఉంటావో, ఆ రాజ్యం ఎవరిదంట? ఎవరిదండి? ఎవరైతే ప్రత్యేకించబడి కుడి పక్షాన ఉన్నవాళ్ళు గొర్రెలకి చెప్తున్నాడు, ఆ రాజ్యం ఎవరిదంట? కుడి పక్షాన ఉన్న గొర్రెలది. కుడి పక్కన ఏ గొర్రెలైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తున్నాడు, మీకోసం సిద్ధపడి ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. ఏంటది? పరలోకం అండి. పరలోకము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థత కలిగి ఎవరైతే ఉంటారో, కనిపెట్టుకుని దేవుడి కోసం ఉంటారో వాళ్ళది ఏ రాజ్యము? పరలోక రాజ్యము. సరే, మరి మేకలకి ఏం చెప్తున్నాడు చూడండి. మేకలకి ఏం చెప్తాడండి? నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టింది, తప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చింది, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరిన ఇంటిని నాకు బుద్ధి బట్టలు ఇచ్చింది, దోగిన ఇంటిని నన్ను చూడవచ్చింది, శరసాలలో ఉంటిని నా వద్దకు వచ్చింది. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొట్టి చూసి నీకు ఆహారం ఇచ్చేది, నీవు ఎప్పుడు దప్పుమని ఉండట చూసి ఎప్పుడు దాహం ఇచ్చేది, ఎప్పుడు పరదేశం ఉండట చూసి నేను చేర్చుకుంటే, దిగంబర ఇంటి చూసి బట్టలు ఇచ్చేది, ఎప్పుడు రోగి ఉండుటైన సరసాల్లో ఉండుటైన చూసి నీ వద్దకు వచ్చింది అని ఆయన అడిగేది. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిందని నిశ్చయం మీతో చెప్పుచున్నానని వారితో అనేను. అప్పుడైనా ఎడమవైపున ఉండిన వారిని చూచి, శపింపబడిన వారులారా, శపించబడిన వారు ఏమన్నాడు? ఎడమవైపు శపించబడిన వారులారా ఏమయ్యారంటండి? వాళ్ళు ఎవరు అని పోల్చాడు ఆయన? శపించబడిన వారులారా. మేకలు ఏమైనాయండి? శపించబడ్డాయి. శపించబడ్డాయి. నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి ఓడి. ఏమంటే నన్ను విడిచి మీకోసము సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి మీరు పోండి. ఇక్కడ వేరుపరచేయడా లేదా? ఏమండి? దేవుని బిడ్డలుగా, దేవుని బిడ్డగా నువ్వు సిద్ధపడి దేవుని యందు భయభక్తులు కలుగుంటే నిత్య రాజ్యము నీకు సిద్ధపరిచానన్నాడు. సిద్ధపడని మేకల్ని ఏమన్నాడండి? నిత్య నరకానికి పోండి అన్నాడు. శపించబడ్డారు మీరు. నా మాట వినలేదు, నా మార్గంలో నడవలేదు, నేను చెప్పింది చేయలేదు, కాబట్టి మీరు శపించబడ్డారు అని అక్కడ వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, వేరుపరచబడిన వారుగా ఉన్నారా? వేరుపరచబడిన వారుగా ఉన్నారా? మీకు పరీక్షించుకోండి. ఎలా ఉన్నామమ్మా మనం? సంఘంలోనేనా భక్తి? సంఘంలోనే ఆత్మీయత? సంఘంలో ఉన్న గంట సేపేనా దేవుడు మాట వినటము, దేవుడి మార్గంలో నడుచుడు ఇక్కడేనా? లోకంలోకి వెళ్ళాక లేదా ఆత్మీయత? ఎప్పుడు ఎలా ఉండాలండి? గొర్రెలు ఎలా ఉండాలి? మందిరంలో ఉన్నప్పుడే గొర్రెలుగా ఉండాలా? బయటికి వెళ్ళినప్పుడు కూడా, లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఉండాలి, మనం 10 మందిలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉన్నప్పుడు మనల్ని చూసి దేవుణ్ణి మహింపరుస్తారు. హల్లెలూయా! వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని బిడ్డలు. ఎందుకో ఎలా తెలుసా? మాటను బట్టి, ప్రవర్తన బట్టి, వస్త్రధారణను బట్టి, క్రియలను బట్టి వాళ్ళు దేవుణ్ణి బిడ్డలు అని చెప్పగలుగుతారు. మేకలు అలా కాదు, లోక సంబంధులు అలాగా కాదు. వాళ్ళ మాట రఫ్గా ఉంటుంది. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ నడక, వాళ్ళ ప్రవర్తన చెప్పేచ్చో చెప్పకూడదా? చెప్పేస్తాం మనం. దేవుడి బిడ్డ, వీడు అపవాది బిడ్డ అన్నది మనము చెప్పేస్తాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నది
ఆదాము చేసిన పాపానికి మనమందరము కూడా పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనమందరం బ్రతికి ఉన్నాం. ఇక్కడ పిలిపి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నాడు? ఆయన మనిషి పోలికగా పుట్టినవాడు కదండి. మనిషి పోలికగా పుట్టి ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఇదిగో ఈ మందిరంలో చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం కాబట్టి దేవునికి విధేయత కలిగి, భయభక్తులు కలిగి, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యములో నిలకడగా ఉన్నప్పుడు నిజంగా మనకి ఏది ఇస్తాడంట? పరలోకము మనకిస్తాడు. మీకోసం సిద్ధపరచబడి ఉంది అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, దేవుని మాటలను బట్టి మనం ఎంతగానో దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. చూడండి, రెండోది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3:6. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. పేజీ నెంబర్ 198 చెప్తున్నాడా? మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం కూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మన మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఏమన్నాడండి? మనలను రక్షించుచు మనమందరము కృప ద్వారా, ఎవరి ద్వారా? కృప ద్వారా నీతిమంతులై తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి. దేని వలన? కృప వలన. దేని వలనండి? ఆయన కృప వలన మనం ఎవరమయ్యామంటండి? నీతిమంతులమయ్యాము. పైన ఏమన్నాడు? మనం ఆయన కృప వలన. మనం కొంచెం వెనక్కి వెళ్తే మనలను రక్షించెను. ఏమంటున్నాడు? మనల్ని ఏం చేశాడంటే ఆయన నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించాడు. మనలను రక్షించాను ఆయన కృప వలన. ఒకటి మొదట రక్షించాడు. మనం ఈ రోజున ఈ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? పాపము నుంచి రక్షించాడు, పాపము నుంచి విడిపించాడు కదా. పాపులమైన మనల్ని విడిపించాడు, ప్రత్యేకపరిచాడు కదండి. అయితే ఇక్కడ మరి రక్షించటమే కాదు కానండి, మనలందరినీ ఆయన కృపతో నీతిమంతులుగా ఎంచబడితిమి. నీతిమంతులుగా. ఏమంతులుగా? నీతిమంతులుగా. మనలో ఎంతమందిలో ఉంది నీతి? మనం దేవుని బిడ్డలుగా అయినప్పుడే, దేవుని బిడ్డలుగా ఆయన సొత్తు అయినప్పుడే, రక్షింపబడ్డప్పుడే, మారు మనసు పొందుకున్నప్పుడే మనం ఏం చేయాలి? నీతిని కలిగి ఉండాలి కదండి. నీతి కార్యాలు చేయాలి. నీతిగా మనం జీవించినప్పుడు మనలో దేవుడు మనతో ఉండి మన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఇంకేమన్నాడండి ఇక్కడ? నీతిమంతులుగా తీర్చబడతాము. తర్వాత నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ బట్టి. నిత్య జీవమునకు చదవండి. ఏమంట? ఎక్కడికంట? ఎక్కడికి? నిత్య జీవమునకు. పరిగెత్తద్దు, మెల్లిగా చదవండి. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు? ఎవరు నిత్య జీవానికి వెళ్తారు? నీతిమంతులుగా ఎంచబడితే నేను తప్ప నిత్య జీవమునకు వారసులు కామండి కదా. వారసులము కాలేమని ఏముండాలంట? నిరీక్షణ. వారసులమని ఏముండాలంట అండి? మళ్ళీని నిరీక్షణ ఉండాలి. నేను నీతిగా ఎంచబడ్డాను, నిత్య జీవమునకు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అని కూడా
మనము విశ్వాసముక్త కలిగి లేదా నిరీక్షణతో ఎదురు చూసేవారంగా ఉండాలి అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఇంకేమన్నాడండి? నిత్య జీవనం గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద కుమ్మరించుచున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి మనం? పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించుచున్నాడు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసము చేస్తారు. ఏమంటే ఏ క్రియలు? ఈ విధంగా ఉంటే, ఈ విధంగా ఉన్నవారు సత్క్రియలు చేస్తారు. సత్క్రియలు అంటే ఏంటి? ఏమ్మా సత్క్రియలు అంటే ఏంటి రాజు? సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి పని, మంచి మాట, మంచి చూపు, మంచి నడవడి. ఇవి దేవుడు చేసి చూపించి క్రియారూపంగా చేసి వెళ్ళిపోయాడు. ఆయన నీకు నాకు కూడా చెప్పుతున్నాడు, మనము కూడా ఆయన మార్గంలో నడిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. ఒక మాట చదువుకుని 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. అదే 1 కొరింథీ 15వ అధ్యాయం 46 నుంచి చదవండి. ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆదాము జీవింపచేయు ఆయను. జీవింపచేయు ఆత్మ ఆయను. ఎవరు? ఆదాము. చదవండి. ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది. చాలండి. ఇక్కడ జాగ్రత్తగా విన్నాము. నాకు సీమోన్ అన్నాడు కదా, ఇక్కడ ఇప్పుడు తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాము ప్రకృతి సంబంధమైనది మొదటిది, ఆత్మ సంబంధమైనది ఆదాము క్రియ కాదు. అంటే మొదటి ఆదాము భూ సంబంధమైనది, భూ సంబంధమైన వాడేనా? రెండో ఆదాము ఆత్మ సంబంధమైన వాడు. ఓకేనా? అంటే మొదట ఆదాము ఎవరు? భూ సంబంధమైన ఆదాము, అంటే దేవుడు సృష్టించుకున్న ఆదాము. ఇక ఆత్మ సంబంధమైన ఆదాము ఎవరు? ఎవరండి? యేసయ్య. చదవండి. మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు. మొదటి ఆదాము మట్టి నుంచి పుట్టినవాడు, అంటే భూ సంబంధి. చదవండి. రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. చూసారా? రెండో మనుషుడు పరలోకం నుంచి వచ్చినవాడు. అంటే ఎవరైనా భూమి మీద ఉన్నవాడు ఎవరు? ఆదాము కదండి. అతని నుంచే వచ్చిన వాళ్ళం మనము. అతను మట్టి సంబంధే, మనము కూడా మట్టి సంబంధే. మనం అందరం కూడా భూ సంబంధులు. అంటే ఎప్పుడు? రక్షణ పొందుకోకముందు. ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన ఒక మనుషుడు. ఆయన ఎవరు? పరలోకానికి సంబంధించిన వాడు కదా. మనము కూడా ఇప్పుడు ఎవరి సంబంధులం? పరలోక దేవుని సంబంధులు, అంటే యేసయ్య సంబంధులు. ముందు దాసులు అన్నాడు, తర్వాత సహోదరుడు అన్నాడు, తర్వాత కుమారుడు అన్నాడు. అంటే అంచెలంచెలుగా మన ఆత్మీయ జీవితం ఎదిగే కొలది మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉన్నాడు.
ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉన్నాడండి కదండి. మనం ఎంతగా ఆయనతో నడుస్తూ ఉంటామో అప్పుడు మనల్ని ఎలా పిలవాలో ముందు దాసుడు అన్నాడు, తర్వాత ఏమన్నాడండి? తర్వాత ఏమన్నాడు? నా కుమారుడా అన్నాడు. చదవండి ఇప్పుడు. మొదటి మనుషుడు పరలోకమునుండి వచ్చినవాడు, మట్టి నుండి పుట్టినవాడు ఎవడో, మట్టి నుండి పుట్టిన వారు అట్టి వారే పరలోక సంబంధి. ఏం చేసామని అంటండి? ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టి వారే, మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. ఏమంటే స్వతంత్రించుకున్న నేరవు. రక్త సంబంధులు, రక్త మాంసము దేవుని రాజ్యములో స్వతంత్రించుకోవు నేరం. అంటే ఒకసారి తలలు పైకెత్తండి అందరూ, వినండి. రక్త మాంసం కలిగిన వాళ్ళు పరలోక సంబంధులు కారు, అందులో చేరరు అంటున్నాడు. రక్త మాంసముతో మన పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్తామండి? వెళ్తామా? వెళ్ళం. ఎందుకు వెళ్ళాం అమ్మా? ఇది మట్టిలోంచి తీసిన మట్టి కాబట్టి, మనం మట్టి మనుషులం కాబట్టి, మనలో ఈ మట్టి పాపము కాబట్టి ఇదేమవ్వాలి? ఇక్కడే విడిచిపెట్టేయాలి కదండి. ఇక్కడే విడిచిపెట్టాలి. ఏం వెళ్తారు మరి పరలోక రాజ్యం? ఎలా ఉంటే వెళ్తారు? కింద ఉంటే చదవండి, కిందకు వచ్చేయండి. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరించుము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రాగానే మనమందరము మార్పు పొందుదాము. చాలు. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, గొప్ప మాట మర్మము మనకి తెలియజేస్తున్నాం. చూడండి, మనం చచ్చిపోతాం. ఒక్కొక్కరు అందరం కూడా చనిపోవాలి. నిద్రిస్తాము. నిద్రించినప్పుడు అందరం ఏడుస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం, వేదన పడతాం, మర్చిపోలేము. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిద్రిస్తావు కానీ రెప్ప పాటున ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దంట? ఎక్కడికి వెళ్తుందండి? పరలోకము వెళ్తాది అని చెప్తున్నాడు. ఇక్కడ నిద్రిస్తావు నువ్వు, కానీ ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు అని వాక్యం చెప్తుంది. ఈ పరలోకము వెళ్ళే ఈ ఆత్మ ఎలా ఉండాలంటే, క్షయమైన ఆత్మ కాదు, అక్షయమైన ఆత్మ అయితేనే. మరి ఇందాక మనం పైన చదువుకున్నాం, రక్త మాంసములతో దేవుణ్ణి చూచుట కానీ రాజ్యం చేరుట కానీ అసంభవం అన్నాడు. కాబట్టి ఇక్కడ అవి విడిచిపెట్టేసి ఈ ఆత్మ వెళ్తాదంట. చదవండి ఇంకా కింద ఏమన్నాడు? ఏమంటండి? ఏం చేయాలి? కడబూర మోగగానే మనమందరము మార్పు పొంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. ఏమంటే ఎలా లేపబడతారంట? అక్షయులుగా లేపబడదు. క్షయమైనది అంటే లోక సంబంధమైనది, అక్షయ అంటే దేవుని సంబంధమైనది. అలాగ మనము లేపబడతాము అంటున్నాడు. ఎలా ఉండాలి ఇప్పుడు మనము? ఎలా అండి? ముందు మార్పు పొందాలి, తర్వాత అక్షయమైన శరీరముతో మనము ఎత్తబడతాము అని వాక్యము తేటగా తెలియజేస్తుంది. క్షయమైనది పరలోకమునకు చేరబడదండి. ఎందుకంటే అది అపవాదగాడికి సంబంధించిన శరీరము, దేహము. కాబట్టి మనమందరం కూడా రెప్పపాటున మార్పు చెంది ఆ రాజ్యముకు వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? అక్షయమైన శరీరము, పరిశుద్ధమైన పరిపూర్ణమైన మనసు, నూతనమైన జీవితము,
మనం కలిగి ఉన్నప్పుడే ఆ రాజ్యము చేరబడతాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైన ఈ శరీరము ఏమంటండి? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సిన పరిస్థితి ఈ శరీరము అమరత్వమును ధరించుకోవాల్సి. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ శరీరము దేన్ని ధరించుకోవాలంట? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి. చాలండి. క్షయమైనదంటే ఏంటి? లోక సంబంధమైన శరీరము ఇప్పుడున్నది. అక్షయమైన శరీరం అంటే పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన శరీరము, మార్పు, ఇవి మనలో కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆ పరమునకు చేరుతాం. ఇప్పుడు బల్ల మన ఎదురుగా ఉంది. మరి ఏ విధంగా ఉంటే దీంట్లో చేయి పెట్టాలి? ఎలా ఉండాలి? మనసు ఎలా ఉండాలి? నీ శరీరం ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అక్షయత. ఎలాగండి? అక్షయత అంటే పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన మనసు లేదా శరీరము కలిగి ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ రాజ్యానికి వారసులం అవుతాం. కానీ క్షయమైన శరీరము మనలో ఉండకూడదు. అంటే పాపపు శరీరం ఉండకూడదు, లోక సంబంధమైనది ఉండకూడదు. యేసయ్య ద్వారా మనము ఏమైపోయాము? వేరుపరచబడ్డాం. మేకల నుంచి గొర్రెలుగా మారాం. మీకు అర్థం కావాలంటే ఏమయ్యామంట? మేకల నుంచి గొర్రెలుగా మారాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా మరి మొదటి ఆదాము వలె చచ్చిన వారమై ఉన్నాము. రెండో ఆదామును బట్టి మనము జీవములోకి వచ్చాము, రక్షణలోకి వచ్చాము, నీతిమంతులుగా మార్చబడ్డాం కదా. మనం అందరం దేవుని బిడ్డలమయ్యాం. కాబట్టి దయచేసి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నేను లోక సంబంధిన దేవుని సంబంధిన ఎలా ఉన్నాను అని మనం పరిశోధించుకుందాం, సిద్ధపడదాం, దేవుని మహింపడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించాడు.